ఇది భారతదేశం ఏ స్థాయిలో ఉంది? సంతోషం, హ్యాపీనెస్‌కి సంబంధించి. హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం 147 దేశాల్లో భారతదేశం 2025లో 118 స్థానాలు ఉంటే, 2026లో 116 స్థానానికి 2 స్థానాలు పెరిగి బెటర్‌మెంట్‌కి వచ్చిందని చెప్తా ఉన్నారు. సో, హ్యాపీనెస్ ఇండెక్స్‌కి సంబంధించి 10 మార్కులకి 4.4 4.4 మార్కులు వచ్చినాయి. ఇందులో సగటు ఆదాయం ఎంతున్నదనేది అగ్రిగేట్ చేస్తారు. సంపాదించే వ్యక్తి ఆదాయం ఎంతుందనేది చూస్తారు. అవకాశాలు ఎట్లున్నాయనేది, స్వేచ్ఛ ఎట్లున్నాయనేది, విలువలు, అవసరాలు, కోరికలు ఎట్లున్నాయనేది మనకి ఇక్కడ కనపడతా ఉంటది. సో, సంపదకు సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనకు కనిపిస్తా ఉంటాయి. సో, భారతదేశం రిచ్ పూర్ వ్యవస్థ ఉన్నది. సో, భారతదేశానికి సంబంధించి రిచ్ పూర్ అంటే ధనికులు మరింత భారతదేశం ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. మరి అది సంపద కింది వర్గాలకు అందలేదు. ధనికులు ఈ దేశంలో ధనికులు మరింత ధనికులవుతారు, పేదలు మరింత పేదలవుతున్నారు. ధనికులు మరింత ధనికులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు. ఈ గ్యాప్‌ని పూడ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు. ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు. ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు. దీన్ని ఈక్విలిబ్రియం చేయాల్సినటువంటి పాలక వర్గాలు సో, పెట్టుబడిదారులకి ఏంటారు ఫారిన్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ అసలు పెట్టుబడుల్ని తగ్గియటం, ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ రంగానికి అప్పచెప్పటం, అసలు ఒక రక్షణ రంగం దగ్గర కూడా వచ్చారు. సో, ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. రైల్వేలని ప్రైవేట్ చేశారు, ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేట్ చేశారు, నేవీని ప్రైవేట్ చేశారు. ఇట్లా అన్ని ఈ రంగం, ఆ రంగమే కాదు అన్ని రంగాలని ప్రైవేటైజేషన్ చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఇదంతా కూడా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేయటం వల్ల పివి నరసింహ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టుబడిదారులకి లాభం జరిగింది. వీళ్ళు ఇది చేసుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా పెట్టుబడిదారులకి లాభం జరుగుతుంది. యుద్ధాలు జరిగినా పెట్టుబడిదారులకి లాభం జరుగుతూ ఉంది. ఆయుధ వ్యాపారం జరిగిన పెట్టుబడిదారులకి లాభం జరుగుతుంది. వ్యవసాయం కానీ, పారిశ్రామిక రంగం అభివృద్ధి జరిగిన పెట్టుబడిదారులకి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ దేశంలో సామాన్యులు, పేదలు, ప్రజలకు సంబంధించి వచ్చినప్పుడు 80 కోట్ల మంది రేషన్ బియ్యం తీసుకుంటా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని 100 కోట్ల మందికి ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. సిగ్గుచరం లేకుండా మీకు అర్థమవుతుంది ఎక్కడనే చూస్తే. మేము 100 కోట్ల మందికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి. సో, అంటే పేదరికం పెరుగుతుందని చెప్పేసి పాలకవర్గాలే చెప్తున్నాయి. ఈ దేశంలో పేదలు పెరుగుతూ ఉన్నారు. అంటే ఈ దేశంలో ఒక మల్టీ మిలియనీర్ అవుతున్న పెట్టుబడిదారుడు, క్యాపిటలిస్ట్‌ని బహుళజాతి సంస్థలు మనం చూసుకున్నప్పుడు రోజుకు ₹1 కోటి అగ్రిగేట్ అంటున్నా, కోటి కంటే ఎక్కువ సంపాదించేవాళ్ళను. ఒక రోజుకు ₹1 కోటి ఒక వ్యక్తికి వస్తా ఉంటే, మామూలుగా వ్యవసాయ కూలికి, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళకి ఈ దేశంలో ఒక 200 వస్తున్నాయి అనుకుందాం. అంటే వీళ్ళు అగ్రిగేట్ చేసి ఒకడికేమో రోజు ₹1 కోటి వస్తాయి, ఒకడికేమో 200 వస్తాయి. ఈ క్రమంలో వీళ్ళని ఇద్దరిని అగ్రిగేట్ చేసినప్పుడు అంటే ₹1 కోటి 200 అగ్రిగేట్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే ఇట్లా అగ్రిగేట్ చేసినప్పుడు 50,00,000 ₹100 అగ్రిగేట్ అవుతుంది. అటు కోటేశ్వరుడు చెప్పారంటే వేరు. ఇటు అసంఘటిత రంగ కార్మికుడు, వ్యవసాయ కూలీకి సంబంధించి వచ్చినప్పుడు 50,00,000 ₹100 అనేది తను ఒక్కడ జీవితకాలం కాదు, తన కుటుంబ యావత్ జీవిత కాలాల్లో కూడా అది సంపాదించలేనటువంటి కుటుంబాలు నేను ఎరుగుదును. ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో ఉన్నటువంటి రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. 80 కోట్ల మంది రేషన్ కార్డులో, రేషన్ లైన్‌లో నిలబడి బియ్యం తీసుకునేవాళ్ళు. వాళ్ళు స్కోడా కార్లు, స్కార్పియో కార్లు, ఇంకా ₹2 కోట్ల కార్లు, బెంజ్ కార్‌లో వచ్చి పార్కింగ్ చేసి రేషన్ షాప్ దగ్గర బియ్యం తీసుకునేవాళ్ళు కాదు. సో, వీళ్ళంతా పేదలు, సామాన్యులు. ఈ దేశంలో పేదరికం ఉన్నంత కాలం, అసమానతలు ఉన్నంత కాలం, సామాజిక న్యాయం లేనంత కాలం, భూ పంపిణీ జరగనంత కాలం, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సామాజిక న్యాయం అందంత కాలం హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఆహార సంతోష సూచీలో భారతదేశం హ్యాపీనెస్ ఇండెక్స్‌కి సంబంధించి సంతోషాన్ని కొలిచే సూచీలో 4.4 మార్కులే వస్తాయి. ఈ దశాబ్దం కాదు, వచ్చే 10 దశాబ్దాలు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మౌలిక స్వరూపం మారడం వల్ల మాత్రమే వీళ్ళంతా అభివృద్ధికి బాటలు పడ్డట్టుగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుకు అడుగులు పడాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.